అబద్ధాలు చెప్పారు అని అనాలో లేదు కానీ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ప్రాజెక్టును పూర్తిగా తానే పూర్తి చేశానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించుకున్నారు. ఇటీవల వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదంటూ జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో ఒక పెద్ద శీర్షిక కూడా వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు, ఇంకా ఆలస్యం అవుతోంది, ఇట్లా అవుతోంది, ఇది అని చెప్పేసి. కానీ వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఇది ఏదైతే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, అదంతా నేనే చేపించాను, నేనే చేశానని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇక వైసీపీ హయాంలో టన్నల్లో ఇరుక్కుపోయినటువంటి టీబీఎం దాన్ని తొలగించకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగించారు అప్పుడు అదంటే ఆ టీబీఎంని అయితే తొలగించకుండా ఇప్పుడు అదంతా కూడా నేనే చేశానని ఎట్లా చెప్తున్నారంటూ కూడా నిర్వాసితులే మాట్లాడుతున్నారు. పూర్తిగా నిర్వాసితుల పరిహారం కూడా చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక పనులు పూర్తి కాకుండానే 2024లో అప్పుడు మనం చూసాం హడావిడిగా ఏదో జరిగిపోయినట్టుగా మొత్తం నేనే చేసిన అన్నట్టుగా ఆ ప్రాజెక్ట్ అయితే పూర్తి కాకముందే జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో జగన్ హయాంలో కేవలం 705 మీటర్ల సొరంగం లైనింగ్ పనులు మాత్రమే జరిగాయి అక్కడ. సో ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అన్నటువంటి పరిస్థితి 705 మీటర్ల సొరంగం లైనింగ్ పనులు మాత్రమే చేశారు. అంతకుముందు చూస్తే 2014-19లోనే పూర్తిగా మొదటి సొరంగం పనులు పూర్తయిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక టీబీఎంను తొలగించారు. జగన్మోహన్ రెడ్డి వదిలేసిపోయినటువంటి ఏదైతే దాంట్లో అట్లాగే ఉండిపోయింది పనులంతా ఆగిపోయినటువంటి ఆ టీబీఎంను బయటకు తీయడం, అట్లాగే మొన్నటికి మనం చూసాం నిర్వాసితులకు ఇప్పటివరకు 768 కోట్లు కూడా చెల్లించారు. ఇంకా 2-3 రోజుల్లో మిగతా 142 కోట్లు విడుదల చేయనున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో అంతకు ముందే మిగతా 142 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయాలి, చెల్లించాలి. వాళ్ళకు పూర్తి పరిహారం అందిన తర్వాతనే ఈ ప్రాజెక్టును మనం ప్రారంభించాలి అంటూ కూడా గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆ విధంగానే జరుగుతూ ఉంది. పూర్తిగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు తానే పూర్తి చేశారని చెప్పుకునేందుకు జగన్ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. క్రెడిట్ చోరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్తున్నారు. ప్రతి దాంట్లో కూడా క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారనేది ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలకే తెలుసు. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి కూడా సో అంతా నేనే చేశానని చెప్పారు అక్కడ ఏం చేయకముందే. సో ఆ ప్రాజెక్ట్ అసలు వేస్ట్ అది. సో పూర్తిగా అది అసలు అవసరమే లేదు, అది దిక్కుమాలిన ప్రాజెక్ట్ అని కూడా మాట్లాడారు గతంలో. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రకు అదే పెద్ద దిక్కుగా మారినటువంటి పరిస్థితి. సో అది కూడా నేనే కంప్లీట్ చేశానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఈ వెలుగొండ ఇది కూడా నేనే కంప్లీట్ చేశానని చెప్తా ఉన్నారు. సో పూర్తిగా ఇప్పుడు ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లు పెట్టి సో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మన్యం కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం కోటేశ్వరరావు గారు. అట్లాగే ఇటు టీడీపీ పార్టీ లీడర్ శరత్ చౌదరి గారు, ఇద్దరికి నమస్కారం. ముందుగా కోటేశ్వరరావు గారు, ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఏం చెప్తారు సార్? దీనికి సంబంధించి అంతా నేనే పూర్తి చేశాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తున్నారు దాన్ని. వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది